అందరికీ హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మనం తిరుమల వెళ్ళినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం కొండ దిగివచ్చి అంటే తిరుపతిలో కొన్ని ఆలయాలనైతే దర్శించుకుంటూ ఉంటాము. అలాంటి ఆలయాలలో గోవిందరాజుల గుడి, శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, కాణిపాకం, కపిలతీర్థం, శ్రీకాళహస్తి ఇలాగా కొన్ని ముఖ్యమైన ఆలయాలైతే ఉన్నాయి. ఇవే కాకుండా తిరుపతిలో చాలామందికి తెలియని ఇంకొక ముఖ్యమైన ఆలయం ఉందండి. అదే శ్రీవారి నమూనా ఆలయం. ఈ నమూనా ఆలయం తిరుపతి అలిపిరిలో ఉన్న ఎస్విబిసి ఛానల్ దగ్గరలోనే ఉంటుంది. మనందరికీ తెలుసు తిరుమల పుణ్యక్షేత్రంలో కెమెరాలు, ఫోన్లు నిషేధమని. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎస్విబిసి ఛానల్లో ప్రసారం చేయడానికి ఈ ప్రతిరూపాన్ని నిర్మించారట. కొండపైన స్వామివారికి ఏ సేవలు జరుగుతాయో అవన్నీ ఇక్కడ కూడా అలానే జరుగుతాయట. ఇక్కడ జరిగే సేవలన్నిటినీ ఎస్విబిసి ఛానల్ వారు చిత్రీకరించి ఛానల్లో ప్రసారం చేస్తారట. ఈ ఆలయంలో మనం స్వామివారిని చాలా దగ్గర నుండి దర్శించుకోవచ్చు. నిలువెత్తు స్వామివారిని దర్శించుకోవడానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవు. అంత బాగుంటుందండి స్వామివారి విగ్రహం. తిరుపతిలో ఈ ఆలయం ఉన్నట్టు చాలామందికి తెలియదు. కాబట్టి మనం ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం అలిపిరి ఎస్విబిసి ఛానల్ అని మన మొబైల్లో లొకేషన్ సెట్ చేసుకుంటే మనం వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలోనే మనకి నమూనా ఆలయం అని చెప్పేసి బోర్డ్స్ కనిపిస్తాయి. ఆ బోర్డ్స్ ఆధారంగా మనం టెంపుల్ దగ్గరికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఇక ఈ ఆలయం దగ్గర వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ మొక్కలు, చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:30 నుండి 10 o'clock వరకు, అలాగే ఈవినింగ్ 5 o'clock నుండి 7 o'clock వరకు. మీలో ఎవరికైనా సరే ఈ ఆలయం గురించి తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓం నమో వెంకటేశాయ.